టీడీపీ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు చూపిన ప్రలోభాలకు లొంగి ఆ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల తీరుపై ఆయా నియోజకవర్గాల ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తమనే కాదు రాజ్యాంగాన్ని వంచారంటూ నియోజకవర్గ ప్రజలు తప్పుబడుతున్నారు. జ్యోతుల మంత్రి పదవిని ఆశించి టీడీపీలోకి వెళ్లి అక్కడ కూడా ఏం సాధించలేదని, కేవలం సొంత లాభం తప్ప నియోజకవర్గ అభివృద్ధిపైన ఆయనకు ఫోకస్ లేదని ప్రజలు వాపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న నేత జ్యోతుల నెహ్రూ. 2014 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీలో చేరిన జ్యోతుల నెహ్రూకు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చక్కటి ప్రాధాన్యతనిచ్చారు. పార్టీ పేరును కూడా జగ్గంపేట నుండే ప్రకటించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, అసెంబ్లీలో ప్రతిపక్ష ఉపనేతగా నెహ్రూకు ఎంతో గౌరవం దక్కింది. అయితే మంత్రి పదవిని ఆశించిన నెహ్రూ ఏడాది క్రితం వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలోకి ఫిరాయించారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో నెహ్రూకు చంద్రబాబు మొండిచేయి చూపారు. అభివృద్ధి పేరు చెప్పి మంత్రి పదవి వస్తుందంటూ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తమను మోసం చేశారని నియోజకవర్గ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. జ్యోతుల నెహ్రూ పేరు చెప్పుకుని ఒకప్పుడు గర్వపడేవాళ్లం, మా నమ్మకాన్ని ఆయన వమ్ము చేశారని ప్రజలంటున్నారు. అభివృద్ధి పేరు చెప్పి పార్టీ మారారు. ఈ పార్టీ మారడం అనేది జరిగితే కట్టే మీకు ఇష్టం లేదు. ఇష్టం లేనప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేసి, సభ్యత్వానికి రాజీనామా చేసి, ప్రజల్లోకి వచ్చి, ఎలక్షన్లోకి వచ్చి మీరు నెగ్గి వెళ్తే మేము అందరూ చాలా సంతోషించేవాళ్ళం అండి. గతంలో మీ పేరు చెప్పాలంటే మాకు గర్వంగా ఉండేది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈరోజు ఈ పార్టీలు ఫిరాయించడం వల్ల మేము చాలా ఇబ్బందులు పాలవుతున్నాం. మీరు నిజమైన నాయకులు అయితే మళ్ళీ వచ్చి ప్రజల్లో మీ సభ్యతను రాజీనామా చేసి గెలిచి వెళ్తామని కోరుకుంటూ. మెట్ట ప్రాంతమైన జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం గతంలో ముఖ్యమంత్రిగా డాక్టర్ రాజశేఖర రెడ్డి అనేక విధాలుగా సహాయ సహకారాలు అందజేశారు. అందుకే ఆయనంటే అక్కడి ప్రజలకు, ముఖ్యంగా రైతులకు చాలా అభిమానం. ఆ అభిమానంతోనే 2014 ఎన్నికల్లో జ్యోతుల నెహ్రూకు ఓట్లేసి గెలిపిస్తే ఆయన మమ్మల్ని నట్టేట ముంచాడని, పార్టీ ఫిరాయించి నియోజకవర్గానికి చెడ్డ పేరు తెచ్చాడని నియోజకవర్గ ప్రజలు చింతిస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్న కాడ నుంచి మేము రాజశేఖర రెడ్డి గారు మనుషులమేనండి. జ్యోతుల నెహ్రూ గారు ఏమో తెలుగుదేశంలో వాడిపోయాడు, ప్రజారాజ్యంలో వాడిపోయాడండి. మరి పలుకుపడండి అయితే అప్పుడు గెలవచ్చు కదండి. మరి రాజశేఖర రెడ్డి గారు పార్టీలోకి వచ్చాక గెలిచాక మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గరకు జంప్ అయిపోతే కనవాళ్ళు అందరూ ఏమైపోతారండి? అతను భవిష్యత్తు చూసుకుంటేనే ఓట్లేసిన ప్రజలు ఏమైపోతారండి అసలు? ఇప్పుడు నీకు తోట కట్టి ఇంకొకటి తోట కాపం చేస్తే ఊరుకుంటారండి? అలాగొచ్చిందండి. దమ్ముంటే పార్టీకి రాజీనామా చేసేసి పోయి గెలాలండి అసలు. మళ్ళీ ఈ పార్టీ గుర్తు మీద ఎందుకంటే ఉంటాం? జగన్ గారు అలాంటాడు, జగన్ గారు ఇలాంటాడు అని కౌలు చెప్తే సుఖం ఏంటండి అసలు? మమ్మల్ని అందరినీ ఏం చేయదలుచుకున్నాడు? మమ్మల్ని అందరినీ అక్కడ తాకట్లేటేనాకండి. స్వలాభం కోసం నెహ్రూ పార్టీ ఫిరాయించడం సరైన పద్ధతి కాదనేది జగ్గంపేట ఓటర్ల అభిప్రాయం. నమ్మి ఓట్లేసిన ఓటర్లను జ్యోతుల నెహ్రూ మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు నెహ్రూ పేరు చెప్పి కాలరెగరేసుకుని తిరిగేవాళ్లమని, అయితే ఇప్పుడు ఆయన చేసిన పనికి తలదించుకోవలసి వస్తోందని వారంటున్నారు. ఎమ్మెల్యే గారి మీద మాకు బాగా నమ్మకం ఉండేదండి. ఆయన వైఎస్ఆర్సీపీ మీదగా గెలిచారు. ఆయన ఏదో మాకు చేస్తారని, వైఎస్ఆర్ పార్టీ తరపు ఉన్నారని మేము ఆయన గెలిపించుకున్నాం. ఆయన ఈ పార్టీలో గెలిచి వేరే పార్టీలోకి వెళ్ళడం మేము చాలా బాధపడుతున్నాం, జీర్ణించుకోలేకపోతున్నాం, బాధపడుతున్నాం. మరి ఇలా చేస్తారని అసలు అనుకోలేదు. ఏదో జరుగుతుందనేసి అనుకుంటే ఇలా చేశారు. మాకు ఉన్న నమ్మకాన్ని పోగొట్టారు. అలాగే మంత్రి పదవులు ఇస్తాం, లై ఇస్తాం, ఇవి ఇస్తాం అని తీసుకెళ్దాం వాళ్ళము అలా ఇలా చేయడం అండి. చట్టం అమలు కరెక్ట్గా రాజ్యాంగం ఉన్నదండి. రాజ్యాంగం పెట్టారు కదండి పెద్దోళ్ళు. అప్పుడు ఆ రాజ్యాంగాన్ని అసలు పాటించరండి వీళ్ళు. నాయకులండి అసలు, పెద్ద మనుషులండి వీళ్ళు. ఏ పార్టీలో ఉన్నారండి వీళ్ళు? ఏ కాలంలో ఉన్నారండి? ఇంకా ఉదయం నిద్రలేచిన మొదలు పదే పదే తన గ్రేట్నెస్ గురించి చెప్పుకునే చంద్రబాబు ఫిరాయింపు రాజకీయాలను సమర్థించుకోవడం పట్ల నియోజకవర్గ ప్రజలు మండిపడుతున్నారు. ఏపీ సీఎం చేస్తున్న పని ఒక రకంగా రాజ్యాంగానికి ద్రోహం చేయడమేనని వారు విమర్శిస్తున్నారు. ఒకవేళ ఎప్పుడైనా జరిగినా రాజీనామా చేసి ఎలక్షన్కి వెళ్ళి మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మందిని గెలిపించుకున్నారు. ఆ రకంగా చేసుకుంటే మరి పార్టీ నాయకులకి కానీ పార్టీకి కానీ ఎంతో గౌరవంగా ఉండేది. ఈ చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి నేను ప్రపంచానికి చూసని చెప్పానని పెద్ద గొప్పలు చెప్పుకునే వ్యక్తి రాజ్యాంగాన్ని తూట్లు పొడిచి మరీ దారుణంగా ఇతను స్వలాభాల కోసం, ఇతను అవసరాల కోసం, మంత్రి పదవి కోసం పార్టీ మారిన రోజుల్లో చాలా బాధేసింది ప్రజలందరికీ. ఓట్లేసినందుకు చాలా గుణపాఠం చెప్పారని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు తన ధోరణి మార్చుకోవాలని జగ్గంపేట నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.
చట్టాలనే కాపాడే బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఫిరాయింపు రాజకీయాలను ప్రోత్సహించడం అంటే ఇక ఫిరాయింపుల నిరోధక చట్టానికి అర్థమే లేదని వారు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి మోసపూరిత రాజకీయాలకు రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని వారు హెచ్చరిస్తున్నారు. రాజు, కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా.